యెహోవా ఈరే నన్ను చూసేవాడా, నీ ఉండుటయే చాలు. యెహోవా రఫా స్వస్థ ప్రదాత, నీ గాయమే బాగు చేయు. యెహోవా షమ్మా తోడుండువాడా, నా అక్కరలను తీర్చు. పరిశుద్ధుడు అయిన దేవ, కృపగలిగిన తండ్రి, మీ మహాపరిశుద్ధ నామమును బట్టి మీకు వేలాది వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. ఇదిగో ఈ ప్రోగ్రాం ఆది నుండి అంతం వరకు మీరు తోడయుండి ప్రభువా మీ నామఘనత కొరకు దీన్ని విజయవంతంగా ప్రభువా మరి నిర్వర్తించడానికి సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి తండ్రి. మా దేవ, ఒకరైనా ఈ వర్తమానం ద్వారా ప్రభు మారు మనసు పొంది నీ రాజ్యంలో చేర్చబడటానికి సహాయం చేయండి. అల్పుడైన నా ద్వారా మీరు మాట్లాడించి మీకు మహిమ తెచ్చుకునండి. యేసునామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఇప్పుడు మనం మరొకసారి ఈ టీవీ ముఖాన కలియటానికి దేవుడు మనకిచ్చినటువంటి తరుణాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ వర్తమానాలు యెహోవా ఈరే ప్రార్థనా మందిరం, సింగరాయకొండ, 9705337645 అనే చిరునామాలో ఈ వర్తమానాలు వెలువడుతూ ఉన్నాయి. మరి ఇంత దనక 10 సంవత్సరాలు, సుమారుగా 10 సంవత్సరాల నుండి ఈ సువార్త సేవలో ఈ వర్తమానాలు వింటూ మా కొరకు ప్రార్థిస్తున్నటువంటి, మాకు ఫోన్ చేసి ప్రార్థనా సహాయం కొరకు అడుగుతున్నటువంటి అందరి కొరకు కూడా వేలాది వందనాలు దేవునికి చెల్లిస్తున్నాను. మీకు కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రస్తుతము ప్రసంగాంశం ఏంటి అని అంటే, నిజమైన వెలుగు. నిజమైన వెలుగు అనేటటువంటి ఈ టైటిల్. ఈ నిజమైన వెలుగు అనేటటువంటి ఆ వెలుగును గురించి కొన్ని విషయాలు వాక్యానుసారంగా మనం నేర్చుకుందాం. ప్రభు మనకు తోడై ఉండును గాక. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనములో, నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది అని వ్రాయబడి ఉంది. ఈ వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు ఇందులో 3 ముఖ్యమైన అంశాలు మనకి కనబడుతూ ఉన్నాయి. మొదటి అంశం ఏంటి అని అంటే, నిజమైన వెలుగు. రెండవ అంశం ఏంటి అని అంటే, అది లోకములోనికి వచ్చి ఉన్నది. అది అంటే ఏది? నిజమైన వెలుగు లోకములోనికి వచ్చిందట. అంతేకాదు, ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. కాబట్టి నిజమైన వెలుగు అనే అంశాన్ని గురించి మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాం. ఈ విషయంలో 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5, 6 వచనాలలో ఏమని వ్రాయబడి ఉన్నది అని అంటే, అంధకారములో నుండి వెలుగు కలుగునగాక అని పలికిన దేవుడే. ప్రైజ్ లార్డ్. అంధకారములో నుండి వెలుగు కలుగునగాక అని ఎవరు పలికారు? యెహోవా దేవుడు పలికాడు.
ఆయన మాట చెప్పక మునుపు సృష్టి అంతా కూడా చీకటి మయమై ఉన్నది. అయితే దేవుడు ఆ అంధకారములో నుండి వెలుగు కలుగునుగాక అని ఆయన పలికినప్పుడు అప్పుడు తన మహిమను గూర్చినటువంటి జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. హల్లెలూయా. చూడండి, సృష్టి అంతా కూడా అంధకారములో ఉన్నది. అంధకారములో ఉన్నప్పుడు యెహోవా దేవుడు వెలుగు కలుగునగాక అన్నాడు. వెలుగు కలుగునుగాక, వెలుగు చీకటి వేరుపరచబడునుగాక అన్నప్పుడు మరి సృష్టిలో పగటిని ఏలుటకు సూర్యుడు, రాత్రిని ఏలుటకు చంద్రుడు, అలాగే కాలములను తెలుసుకొనుటకు నక్షత్రాలు సృష్టింపబడినవి. అవి వెలుగునకు ఆధారముగా సృష్టింపబడినవి. వాటి నుండి సృష్టి అంతటికి వెలుగు లభిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ దేవుని సేవకుడు మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే, ఏ దేవుడైతే వెలుగు అంధకారంలో నుండి వెలుగు కలుగునుగాక అని మాట్లాడాడో ఆ దేవుడే మా హృదయాలను కూడా వెలిగించాడు. హల్లెలూయా. ఆ దేవుడే అంధకారములో మ్రగుతున్నటువంటి మా యొక్క హృదయాలను కూడా, హృదయములలో కూడా అదే వెలుగును ఆయన పరిఢవిల్ల చేశాడు అని యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. ఇది లివింగ్ విట్నెస్ ఆఫ్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. ప్రియులారా, క్రీస్తును సమీపించినటువంటి వ్యక్తులు, క్రీస్తును రక్షకునిగా అంగీకరించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే నిజమైన వెలుగులోనికి నడిపింపబడతారు. అది క్రీస్తుని యొక్క నీతిని, క్రీస్తు యొక్క ప్రేమను, క్రీస్తు యొక్క పరిశుద్ధతను, క్రీస్తు యొక్క నిత్యత్వమును అనుభవించేటటువంటి వారు మాత్రమే ఈ విషయాన్ని గ్రహించగలరు. దేవునికి స్తోత్రం. అందుకనే క్రీస్తు దాసులైనటువంటి వారు ఏమంటున్నారంటే, తన మహిమను గూర్చిన జ్ఞానము అనగా యేసు, ఆ జ్ఞానము ఎవరిలో ఉన్నది అని అంటే క్రీస్తులోనే ఉన్నది. కాబట్టి క్రీస్తునందు వెల్లడిపరచుటకు, క్రీస్తులో ఈ జ్ఞానం ఉన్నది అని లోకానికి ప్రచురం చేయడానికి దేవుడు మా హృదయములను తెరిచాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే క్రీస్తును రక్షకునిగా అంగీకరించగలరో ఆ హృదయము అంధకారములో నుండి వెలుగులోనికి నడిపింపబడుతున్నది అనేటటువంటి సత్యాన్ని ఇక్కడ దేవుని సేవకులైనటువంటి మరి పౌలు భక్తుడు మొదలైనటువంటి వారు ఈ సాక్ష్యం ఇస్తున్నారు. వారే కాదు, ఒకప్పుడు భయంకరమైనటువంటి అవినీతిలో ఉన్నటువంటి నా హృదయం కూడా దేవుని కృప వలన వెలుగులోనికి నడిపింపబడి ఇప్పుడు ఆయనకు సమీపస్తుడిగా జీవించడానికి ప్రభు నాకు కూడా సహాయం చేశాడు. అందును బట్టి ఈ నిజమైనటువంటి వెలుగు ఎక్కడున్నది అని అంటే, ఏ హృదయం అయితే క్రీస్తును సురక్షకునిగా అంగీకరిస్తుందో ఆ హృదయములో ఈ నిజమైన వెలుగు ప్రకాశిస్తూ ఉందనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ గమనించగలరు. అలాగే కీర్తనల గ్రంథము 36వ అధ్యాయం 9వ వచనం ఏమంటుంది అని అంటే, నీ యొద్ద జీవపు ఓట కలదు. హల్లెలూయా. మరణం కాదు. నీ యొద్ద, నీ అంటే ఎవరు అని అంటే క్రీస్తు. క్రీస్తులో ఏమున్నది అని అంటే జీవపు ఓట,
మరణపు ఓట కాదు, జీవపు ఓట కలదు. నీ వెలుగును పొంది మేము వెలుగు చూచుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. నీ వెలుగును పొంది, నీ వెలుగు మా హృదయములో నివసించుట ద్వారా మేము పాపమును, అక్రమమును, అన్యాయమును ఇలాంటి వాటి అన్నింటినీ విడిచిపెట్టి, అసూయ, ద్వేషాలు, పగ ఇవన్నీ కూడా మేము మా నుండి దూరం చేసుకొని వాటిని విడిచిపెట్టి పరిశుద్ధ జీవితము జీవించడానికి ప్రభు మా హృదయాల్ని వెలిగించాడు అని వీళ్ళు సాక్ష్యమిస్తున్నారు. ఇక్కడ నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొంది మేము వెలుగు చూచుచున్నాము. దేవునికి స్తోత్రం. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనము ఏమంటుంది అని అంటే, యేసు నేను లోకమునకు వెలుగును. ప్రైజ్ ది లార్డ్. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడున్నది వెలుగు అని అంటే, అందరం కూడా సూర్యకాంతిలో, చంద్రకాంతిలో, నక్షత్ర కాంతిలో జీవిస్తున్నాము. కానీ ఈ సృష్టిలో ఉన్నటువంటి మానవులకు సహాయకరంగా నిర్మించబడినటువంటి ఈ యొక్క సూర్యచంద్ర నక్షత్రాలలో నీతి లేదు. ఆ వెలుగులో జీవిస్తున్నాము, కానీ నీతి అనేటటువంటిది ఎరుగని వారుగా సృష్టి ఆరంభము నుండి ఈ క్షణము వరకు జీవించుతున్నటువంటి అనేకులలో నీతి లేదు. ఆ నీతి రావాలి అని అంటే యేసును తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఆయన అంటున్నాడు, ఆ నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చి ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. అది చీకటిలో ప్రకాశించుచుండెను గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. చీకటి అంటే సూర్యాస్తమయం వచ్చిన తర్వాత వచ్చేది కాదు. చీకటి అంటే పాపపు అంధకారములో ఉన్నటువంటి ఆ జీవితము చీకటి జీవితం. అందులో నీతి, న్యాయము, పరిశుద్ధత, ప్రేమ ఇవన్నీ కనబడవు. ఎవరి హృదయం అయితే క్రీస్తును సమీపిస్తుందో, ఎవరైతే యేసును నిజ రక్షకుడని గ్రహిస్తారో, ఎవరైతే ఆ గ్రహింపులోనికి వస్తారో, వారి హృదయమును వారు పరీక్షించుకొని వారి యొక్క అంతర్గత భయంకరమైనటువంటి రహస్యమైనటువంటి సమస్త రహస్యమైనటువంటి క్రియలను, చీకటి క్రియలను విసర్జించేటటువంటి అనుభవంలోనికి వస్తారు. హల్లెలూయా. ఒకప్పుడు నేను కూడా అలాగే ఉంటిని. అయితే ఆ మహాదేవుడు ఆయన దయ వలన నన్ను దర్శించి నా భయంకరమైనటువంటి నా యవనకాల పాపము నుండి నన్ను విడిపించాడు ఆయన. హల్లెలూయా. ఆయనకి వేలాది వందనాలు. ప్రియులారా, ఈ చీకటిలో ఉన్నటువంటి మనకి నిదర్శనం నేనే. 1957లో నేను SSLC చదివే దినాలలో మా క్లాస్ అంతటిలో ఒకే ఒక గర్ల్, రాజారత్నం అనేటటువంటి ఒక అమ్మాయి. మా క్లాస్ అంతట్లో SSLC క్లాసులో అందరం మరి బాలురమే. ఒక్క అమ్మాయి, ఒక బాలిక, రాజారత్నం అనే ఒక అమ్మాయి ఉండింది. ఆ అమ్మాయి నా ఫ్రంట్ బెంచీలో, ఆ అమ్మాయి వెనక బెంచీలో నేను ఉండేవాడిని. ఆ అమ్మాయి డ్రెస్ అంతా చూస్తూ నేను పాఠం ఎటుపోయేదో ఏమేమి చూడటమే సరిపోయింది నా జీవితం. ఆ ఇయర్ అంతా కూడా 1957.
నా కనుదృష్టి చెడిపోయింది, నా హృదయం చెడిపోయింది. అయితే ఆయనతో ఎప్పుడు వల్గరగా నేను మాట్లాడలేదు, ఆమెను టచ్ చేయలేదు. కానీ హృదయములో ఆమెను ఆశించాను. అందుకనే ఎవడైనాను ఒక స్త్రీని మోహపు చూపుతో చూచిన ఎడల అతడు అప్పుడే ఆమెతో వ్యభిచరించిన వాడగును అనే మాట నాకు తెలిసిండి కూడా భయంకరమైనటువంటి ఈ స్త్రీ వ్యామోహములో నేను ఉన్నప్పుడు ఆ అమ్మాయి పాస్ అయింది, నేను ఫెయిల్ అయ్యా. బుద్ధి వచ్చింది. ప్రియులారా, అంతేకాదు, దేవుని వాక్యము నా హృదయమును తాకినప్పుడు నా హృదయములో ఉన్నటువంటి భయంకరమైనటువంటి ప్రతి విధమైనటువంటి దురాలోచన దేవుని వద్ద మోకరించినప్పుడు ఒక వాగు ఒడ్డున ఉన్నటువంటి తాటి వనములో నాగలితో దున్నినటువంటి ఆ నాగలి చాళ్ళ మధ్య మోకరించి, ప్రభువా నేను పాపిని అని అనుట తోడనే నా బాల్యము నుండి నేను చేసినటువంటి ప్రతి విధమైనటువంటి అసహ్య తలపులు బట్ట బయలైపోయినాయి. టీవీ తెర మీద చూచినట్లుగా నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి భయంకరమైనటువంటి స్థితి నా కంటికి కనపడింది. నా కన్నీరు ధారలై ప్రవహిస్తూ ఉండింది. ఆ నాగులతో దున్నినటువంటి మట్టి పెళ్లలలో మోకరించి ప్రభువా నన్ను క్షమించమన్నప్పుడు నా హృదయం బ్రద్దలైపోయింది. బాల్యము నుండి యవ్వన కాలములో 22 years వచ్చేంత వరకు ఈ మధ్యలో నేను జీవించినటువంటి అసహ్యకరమైనటువంటి జీవితం నా కనులకు ప్రత్యక్షమైంది. కన్నీటితో ప్రభువా నన్ను క్షమించమని అడిగినప్పుడు నా హృదయంలోనికి దేవుని ఆత్మ కుమ్మరింపబడింది. అంతే. అంతకుముందు సినిమాలకు వెళ్ళేవాడిని, డ్రామాలకు వెళ్ళేవాడిని, విశ్వాసము లేనటువంటి ఫ్రెండ్స్ తిరిగేవాడిని. అయితే ఎప్పుడు కూడాను దుర్మార్గ క్రియలలో నేను పాలుబంపులు పొందలేదు. కానీ హృదయములో ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఆలోచన ఒకప్పుడైతే నేను ఆలోచించాను, దేవుడంటే యేసు ప్రభువేనా, నమ్మాలే కానీ ఎవరిని నమ్మినా దేవుడే అనే తీర్మానంలోకి వచ్చేసి నేను సినిమాలు చూసేటప్పుడు శివుడు అనేటటువంటి ఒక ఆరాధన మరి హైందవులు పూజించేటటువంటి దేవుడు అని పూజించేటటువంటి శివుడు అనే శక్తి, ఒక శక్తి నాకు నచ్చింది. యేసుప్రభువైన దేవుడు శివుడిని కూడా హృదయంలో పెట్టుకొని మరి ఆయన్ని కూడా పూజించినట్టయితే అడిగిని మనకు కావలసినటువంటి ఆయన కూడా ఇస్తాడు, అడిగి అడగకముందే ఇస్తుంటాడు ఆయన అనేటటువంటి ఆలోచన నాలోనికి వచ్చింది. ప్రియులారా, అంతే. నా బైబిల్ మూసేశాను. 3 నెలలు నా బైబిల్ నా తల కిందనే ఉన్నది. దాన్ని ఏనాడు ఓపెన్ చేసి చేసిన వాడిని, చూసిన వాడిని, చదివిన వాడిని కాదు. ఎందుకంటే నా హృదయంలో యేసుక్రీస్తు దేవుడు కాడు అనేటటువంటి ఆలోచన వచ్చేసింది. యేసుక్రీస్తుకు బదులుగా శివుడును, ఆయన దయగలిగిన వాడు అనేటటువంటి ఆలోచన వచ్చేసింది. అయితే ఎప్పుడైతే దేవుని ఆత్మ నన్ను తాకిందో అప్పుడు నాలోనికి ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి ఆలోచన అంటే, నీ ఆలోచన బాగానే ఉంది కానీ అయితే నీ కొరకు మరణించి తిరిగి లేచినటువంటిది ఎవరు? నీ పాపములు క్షమించడానికి తన రక్తమును కార్చి
మరణించి తిరిగి లేచింది ఎవరు? నీవు నమ్మినటువంటి వారిలో ఎవరున్నారు అనే ప్రశ్న నా హృదయంలోనికి వచ్చినప్పుడు దానికి ఆన్సర్ దొరకలేదు. దానికి ఆన్సరు కేవలం యేసు క్రీస్తు మాత్రమే, ఆయన వద్ద మాత్రమే ఆ ఆన్సర్ దొరికింది. అందుకనే ప్రభువా, నా ఆలోచనను, నా దుష్ట తలంపులను దయతో క్షమించండి, నన్ను మీరు ఇప్పటి నుండి నీ కుమారునిగా అంగీకరించి ప్రభువా నాకు తోడై ఉండమని నేను ప్రార్థన చేసినప్పుడు, ఈ ప్రార్థన ఎప్పుడు చేశానో తెలుసా? నేను 1959లో ఈ ప్రేయర్ చేశాను. ఆనాటి నుండి నేటి వరకు నేను సినిమాలో అడుగు పెట్టలేదు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూడటం మానేశాను. దేవుని మహాకృపను బట్టి నాలో నివసిస్తున్నటువంటి పరిశుద్ధాత్ముడు నన్ను నేడున్న స్థితిలోనికి తెచ్చాడు. కారణం, నిజమైన వెలుగు నాలోనికి ప్రవేశించింది. నేను 19 ఏళ్ల వయసులో చేసినటువంటి ప్రార్థన నన్ను సందర్శించిన దేవుడు ఇప్పుడు నాకు 85 దాటి 86లో ప్రవేశించాను నా వయసు. నేటి వరకు ఆయన మహాకృపను బట్టి నా జీవిత సాక్ష్యము ద్వారా అనేకులకు నేను నీతిని, ప్రేమను, యథార్థతను జీవించి ప్రకటించేటటువంటి వానిగా దేవుడు నన్ను మార్చాడు. హల్లెలూయా. ఇప్పుడు శత్రువును ప్రేమించేటటువంటి, శత్రువుకు పరిచర్య చేసేటటువంటి ఆ దీనత్వము, ఆ ప్రేమ నా హృదయంలో దేవుడు పోసాడండి. నీకు కూడా శత్రువును ప్రేమించేటటువంటి హృదయం ఉన్నదా సహోదరుడా, సహోదరి? నీవెవరైనా కావచ్చును. నిన్ను ప్రేమించే వారినే నీవు ప్రేమించితే ప్రయోజనమేమి? ఏమీ లేదు. లోకములో అందరూ చేసే పని అది. నీలో ఉన్నటువంటి విశేషత ఏమీ లేదు. నీవు ఎప్పుడు గొప్ప వ్యక్తిగా మార్చబడతావు అని అంటే నీ శత్రువుని ప్రేమించేటటువంటి స్వభావం నీకు రావాలి. ఆ స్వభావం ఎక్కడ ఉన్నది ప్రపంచంలో అని అంటే ఒక యేసుక్రీస్తు దగ్గరే ఉన్నది. ఆయన్ని శిలువ మీద 3 మేకుల్లో బంధించి ప్రక్కలో బలెపు పోటు పొడిచి శిరస్సు మీద ముళ్ళ కిరీటము దించి రక్తపు ముద్దగా ఆయన మార్చినప్పుడు కూడా ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ సహనము, ఆ దీర్ఘశాంతము, ఆ దయాళుత్వము పొంగి పొరలి వచ్చి ఆయన అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించము. హల్లెలూయా. ఎంతమంది ఆ శిలువ ఎదుట నిలువబడి ఆయన్ని హింసించారో వారందరూ క్షమించబడ్డారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇది ప్రేమ. శత్రువును ప్రేమించేటటువంటి ప్రేమ, శత్రువు ఆకలికి నుంటే ఆహారం ఇచ్చే ప్రేమ, శత్రువు దప్పికొని ఉంటే దప్పికి ఇచ్చేటటువంటి ప్రేమ, శత్రువు చేసినటువంటి అక్రమాన్ని క్షమించి మరిచిపోయేటటువంటి ప్రేమ. ఇది నిజమైన వెలుగు. నిజమైన వెలుగు ఏ హృదయములో నివసిస్తూ ఉంటుందో ఆ హృదయము పవిత్ర హృదయము. ఆ హృదయము
నిత్య జీవపు ఆత్మ కలిగినటువంటి హృదయము. యుగ యుగములు ఈ లోకం విడిచిన తరువాత ఎవడైనా ఈ లోకములో జన్మించిన వ్యక్తి ఘనుడైనను ఘనహీనుడైనను ఎవడైనను సరే ఒక దినాన మరణాన్ని రుచి చూడవలసిందే. ఒక్క విషయం నేను మీతో మాట్లాడతాను. సూర్యుడు ఆయన ఉదయించినప్పుడు ఆయన ప్రతిబింబాన్ని చూస్తూ ఉంటే ఎంతో మనోహరంగా ఉంటుంది. క్రమక్రమంగా 12 గంటల వేళ భయంకరమైనటువంటి ఆ ఉష్ణ కిరణాలను ప్రసారం చేస్తున్నప్పుడు ఎవడూ దాన్ని భరించలేనటువంటి స్థితిలో ఉంటాం. ఆ తరువాత క్రమక్రమంగా ఆయన సాయంకాలము 6-6:30 కల్లా అస్తమిస్తాడు. ఇంకా ఆయన మనకు కనబడడు. అంటే ఆయన చచ్చిపోయాడనా? మనం ఉన్న ప్రాంతంలో ఆయన కనబడినంత మాత్రం చేత సూర్యుడు మరణించలేదు. ఈ భాగములో కనబడకపోవచ్చును కానీ ఈ భాగములో ఉన్నటువంటి వారికి చీకటి క్రమవచ్చును కానీ ఆయన మరొక చోట ప్రకాశిస్తూనే ఉంటాడు. ప్రియులారా, అంతేకాదు రాత్రి గడిచిన తర్వాత ఆయన తిరిగి మరలా ఉదయించి పైకి వస్తూ ఉంటాడు. అలాగే నరుని ఆత్మ కూడా కొంతకాలం భూలోకములో జీవించి సూర్యుడు ప్రకాశించిన రీతిగా తన జీవితమును అతడు కొనసాగించి చాలా తీక్షణమైనటువంటి చాలా తేజవంతమైనటువంటి జీవితము జీవించి ఉండవచ్చును కానీ అయితే అతడు అస్తమించిన తరువాత అనగా మరణించిన తరువాత వాని శరీరం మాత్రమే భూస్థాపితం అవుతుంది కానీ అతనిలో నుండి వెళ్ళిపోయినటువంటి ఆత్మ అది మరణించదు. మరొక చోట నిశ్చయముగా అది ఉండి తీరుతుంది. అది ఎక్కడ ఉండబోతుంది అని అంటే ఉంటే పరలోకములోనైనా ఉండాలి. పరలోకం అంటే మోక్షం. ఉంటే మోక్షములోనైనా ఉండాలి, లేకపోతే నరకములోనైనా ఉండాలి. నరకం అంటే అగ్ని గంధకములతో మండు గుండము. ఆ అగ్ని గంధకములతో మండు గుండములో యుగాలు ఉండవలసి వస్తుంది అని సత్యవేద గ్రంథము సాక్ష్యమిస్తుంది. కాబట్టి ప్రియుడా, సహోదరి, నీవెవరైనా సరే భూలోకములో ఎంత ఔన్నత జీవితం జీవించిన దానవు అయినప్పటికీ నీవు ఈ లోకములో దేహము చాలించిన తరువాత అంతటితో ఫుల్ స్టాప్ పెట్టడానికి వీలు లేదు. నీ శరీరం, భౌతిక శరీరం మాత్రమే భూస్థాపితం అవుతుంది. నీలో నుండి వెలుపలికి వెళ్ళినటువంటి ఆ జీవమునకు మరణం లేదు. అది ఎక్కడో ఒక చోట సూర్యుడు ఇక్కడ అస్తమించిన మరొక స్థలములో ప్రకాశించిన రీతిగానే మరలా ఆయన తేజోమయుడై తిరిగి ఆయన ఉదయ అంటే తూర్పు దిక్కున ఆయన పైకి లేచినట్టుగానే అస్తమించినటువంటి లేక మరణించినటువంటి ప్రతి ఆత్మ కూడా మరలా తిరిగి జన్మించే వరకు ఉంటే పరలోకంలోనైనా ఉండాలి, లేకపోతే నరకంలోనైనా ఉండాలి. నీవు క్రీస్తును బ్రతికున్నప్పుడు క్రీస్తును ఎరిగినటువంటి వాడు ఎరిగిన దానవు అయితే నిత్య జీవములో ఉంటావు. నువ్వు మరణము లేదు. యుగాలు దేవునితోనే ఉంటావు. అదే మోక్షం అంటున్నారు.
కనుక నీకు ఆ మోక్షములో చేరాలి అనేటటువంటి యుగ యుగాలు జీవించాలనేటటువంటి కోరిక కలిగిందను అయితే బ్రతికొండగానే క్రీస్తునందు విశ్వాసం ఉంచి నీ యొక్క భ్రష్ట జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధ జీవితం జీవించి నిత్యరాజ వారసురాలు కావలసిందిగా నిన్ను క్రీస్తు నామమున హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. దేవుడు తన పరిశుద్ధ వర్తమానం దీవించును గాక. పరిశుద్ధుడు అయిన దేవ, కృపగలిగిన తండ్రి, ఈ మెసేజ్ని మీరు దీవించండి. అనేకులు మారు మనసు పొందుటకు సహాయం చేయండి. నిజమైన వెలుగులోనికి నడిపించబడి ఒకప్పుడు భయంకరమైనట్టు అవినీతిపరుడిగా ఉన్న నన్ను నీ వెలుగులోనికి పిలిచి, ప్రభువా నేడు నీకు సాక్షిగా జీవింపజేస్తున్న రీతిగానే అనేకులను నడిపించి మహిమ పొందమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనకును సమస్త పరిశుద్ధులకును యుగాంతముల వరకు తోడై ఉండునుగాక. ఆమేన్.